నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ మున్సిపల్ ఎలక్షన్ని చాలా ధీటుగా వ్యూహాత్మకంగా దాంట్లో విజయం సాధించింది అని చెప్పవచ్చు. అయినప్పటికీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ అనేది కొంత హీట్ రాజేసినవి తెలంగాణలోనూ రాజకీయ పార్టీల్లోనూ. రేవంత్ రెడ్డి గారు ఆత్మవిశ్వాసంతో అన్నారా, యారోగంట్గా అన్నారో అనేది చర్చ జరుగుతుంది. ఆయన అన్న మాటలు నేనే రాజు నేనే మంత్రి, ఇది ఒక నయా రాజకీయ వ్యూహంగా మనకు అనిపిస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా అన్న మాటల్ని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన ఆ మాట అనడానికి ఆయనే రాజు ఆయనే మంత్రి ఎట్లా అవుతారు, నేను మంత్రి పదవి ఇవ్వకపోయినా ముఖ్యమంత్రిని అవుతా అని ఒక మాట మాట్లాడారు. నెక్స్ట్ 10 సంవత్సరాలు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆ విధంగా ఆయన మొదటి నుంచి బాణాలు ఎక్కువ పెడుతున్నాడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వట్లేదు, ఆయన ఇగ్నోర్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అది కూడా రాజకీయ వ్యూహం అనే చెప్పవచ్చు. అయితే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి నేనే రాజు నేనే మంత్రి కామెంట్స్ని ఏ విధంగా చూడాలనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు కూడా రేవంత్ రెడ్డి గారి ధీమాకి తగ్గట్టుగానే ఫలితాలు సక్సెస్ఫుల్గా రావటం అనేది ఒక ఆత్మవిశ్వాసంతో ఆయన ఆ మాట అని ఉండవచ్చు. 2 కార్పొరేషన్ స్థానాలు మాత్రమే సాధించగలిగిన బీజేపీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ముందంజ వేయలేదు. మిగిలిన పార్టీలు ఎలా ఉన్నా కాంగ్రెస్లో మాత్రం తనకి ఎవరూ సాటి రారన్న సంకేతం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయగలిగారు. కాంగ్రెస్లో సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ చెప్పుకోలేని పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు కల్పించారు. మరి ఢిల్లీ వెళ్ళి తనపై ఫిర్యాదులు చెప్పి కొంతమంది నేతలు రేవంత్ రెడ్డి ఇక ఈ పప్పులు ఉడకో అని చెప్పకనే వాళ్ళకి చెప్పినట్టుగా ఈ విషయంలో మనం అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు సంగతి, ప్రజా అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ పార్టీపై పట్టు ఉందన్న భావన ఉండటమే కాకుండా తనకు తిరుగులేదు అన్న అభిప్రాయంతో ఉన్నారాయన. దీనికి ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ఆయన నాయకత్వాన్ని కొంత బలపరిచే విధంగా ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి పదవి కోల్పోయిన తర్వాత తక్కువ స్థానాలకే పరిమితం అయిపోయిన విషయం మనం చూసాం. కాకపోతే ఈ విషయాన్ని కాంగ్రెస్లో కొన్ని వర్గాల వాళ్ళు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి మీద రచ్చ చేస్తూనే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి సీనియారిటీ సంపాదించిన నేతలు కొందరైతే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరి పార్టీపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్న నేతలు కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ 2వ టర్మ్లో అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అలాగే పాదయాత్ర కూడా చేశారు అప్పట్లో. ఈలోగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పక్షాన ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి పార్టీలో పలుకుబడిని పెంచుకోగలిగారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇతరత్ర సామాజిక అంశాలు కూడా కలిసి రావటం వల్ల కాంగ్రెస్ గెలవగానే తెలంగాణలో సీఎం పదవిని అలంకరించారు రేవంత్ రెడ్డి గారు. ఫలితంగా భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, శ్రీధర్ బాబులు కానీ వీళ్ళందరూ సీనియర్స్ అయినప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహం ముందు నిలబడలేకపోయారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఈ కోవలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి బీఆర్ఎస్ నుంచి వచ్చినా కూడా మరి రేవంత్ రెడ్డి గారి వ్యూహం ముందు వీళ్ళందరూ కూడా ఎదురు చెప్పలేని పరిస్థితి కల్పించారు. రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంతో ఆయన పట్టు పెంచుకునే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు పార్టీలో చేస్తూనే ఉన్నారు. మరి ఏఐసిసిలో కూడా ఆ విధంగా దొరుకుతూ ఉంది. కొంతకాలం క్రితం ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క స్వతంత్రంగా బిల్లులు మంజూరు చేయించుకునేవాడని ఒక పేరుండేది. కానీ ఇటీవల కాలంలో సీఎంకి తెలియకుండా భట్టి అనే మంత్రి గారు నిధుల్ని రిలీజ్ చేసే పరిస్థితి కూడా లేదు అని అంటున్నారు. ఢిల్లీ వెళ్ళి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ గోడు మొరపెట్టుకుందామని వార్తలు వచ్చినా కూడా వాళ్ళు ఆ పరిస్థితి చేయలేని భయాందోళన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహం ముందు ఆ విధంగా
చేయలేకపోతున్నారు అనేది ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి మీద కొంత ఆధారపడి ఉంది ఫైనాన్షియల్ సపోర్ట్ విషయంలో. అందుకే ఆ ధైర్యంతో రేవంత్ రెడ్డి మరి నేనే రాజు నేనే మంత్రి అన్న డైలాగుని కాంగ్రెస్ నేతలకి వాళ్ళకి స్పష్టమైన సందేశం ఇచ్చారు అని అనిపిస్తూ ఉంది. ఇది అహంకారపూరితమైనదా అని చర్చ జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటాన్ని, ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని మనం మెచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు పార్టీలో బహిరంగంగా కుంపట్లు పెట్టే సీన్ లేకుండా చేసుకోవడానికి ఈ డైలాగుని ఉపయోగించి ఉండవచ్చు. బీజేపీ వాళ్ళే గట్టిగా నిర్ధారించలేకపోతున్నప్పటికీ జమిలీ ఎన్నికల గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం, ఈ టర్మ్లో 6 నెలలు తర్వాత పదవీ కాలం వస్తుంది, తర్వాత మరో టర్మ్లో నేనే సీఎంగా ఉంటాను అనేది చెప్పటం అనేది క్యాడర్కి ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం క్రియేట్ చేసే ప్రయత్నం అయి ఉండవచ్చు. అంతేవిధంగా తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు తానే పోటీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెబుతూ ఉంటారు. రాజకీయాల్లో ఎవరు పొగిడినా పొగడకపోయినా తన గురించి తాను బాగానే చెప్పుకోవాలా, అది రేవంత్ రెడ్డి గారు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ మాట అనటం వల్ల మీడియాలో ప్రముఖంగా రేవంత్ రెడ్డి గారి మాటలు పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని కోరటం వెనక కూడా ఒక సామాజిక వర్గం వారిని ఆకట్టుకునే ఉద్దేశం, ఇందులో వ్యూహం, రాజకీయ వ్యూహం ఉంది అనేది మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాదులో పెట్టడం కూడా ఈ వ్యూహంలో భాగం అని మనం చెప్పక తప్పదు. ఈ విధంగా రాజకీయ వ్యూహాలు పన్నుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటువంటి మాటల వల్ల కాంగ్రెస్ శ్రేణులకి ఒక ఉత్సాహం నింపే పరిస్థితి అయితే ఉండేది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ విధంగా మాట్లాడిన సందర్భం లేదు. ఒక విషయం చెప్పాలంటే జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రేవంత్ నడుపుతున్నాడు అని మనకు అనిపిస్తూ ఉంది. పిసిసి అధ్యక్షుడిగా మరీ అంత బలమైన నేత లేకుండా చూసుకోవటం కూడా ప్లస్ పాయింట్ అనే చెప్పాలా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఇప్పించుకోవటంలో. ఇక మున్సిపల్ ఎలక్షన్లో విజయాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ని మరోసారి గెలిపిస్తే అన్న భావన రేవంత్ తదితర కాంగ్రెస్ నేతల్లో ఉండి ఉండవచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలే కోలమానంగా మనం తీసుకోలేం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ నాయకత్వానికి ఒక విశ్వాసం అయితే ఏర్పడింది. బీఆర్ఎస్, బీజేపీలను నైతికంగా దెబ్బతీయటానికి ఇది ఉపయోగపడింది. ఒక ఎగ్జాంపుల్, కేసీఆర్ 2వ టర్మ్లో బీఆర్ఎస్ అన్ని జడ్పీటీసీలను 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కానీ ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. బీజేపీ సడన్గా 8 సీట్లలో విజయం సాధించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలని పొందలేకపోయిందన్న విషయాన్ని మనం గమనించాలా. బీఆర్ఎస్ కాస్త మెరుగైన ఫలితాలు వచ్చినా అవి కొంత ధైర్యాన్ని ఇచ్చి ఉండవచ్చు. కానీ పూర్తి విశ్వాసాన్ని బీఆర్ఎస్ శ్రేణులకి ఇవ్వలేదు అనేది వాస్తవం. ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయానికి ప్రాతిపదికగా ఉండేవి. ఉదాహరణకి 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జడ్పీ ఎన్నికల్లో 11 చోట్ల టీడీపీ, 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాలిటీల్లో కూడా హోరాహోరీగా ఎన్నికలు జరిగేవి. కానీ విభజన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 70-90% వరకు అధికారంలో ఉన్న పార్టీలకే గెలుచుకుంటున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. ఈ ఎన్నికలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచిపోతాం అనుకుంటే అది ఖచ్చితంగా నిజం కాకపోవచ్చు. రాజకీయాలు ఎప్పుడూ కూడా ఒకే తీరులో ఉండవు. ఈ మున్సిపల్ ఎన్నికలతో పార్టీ హైకమాండ్లోనూ, పార్టీలో ఇతర సీనియర్ నేతలపైన రేవంత్ రెడ్డి గారు పట్టు సాధించారని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి ఇవి సరిపోతావై అని అనుకోలేం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు మంత్రి అవుతారో, ఎవరు ఎప్పుడు రాజు అవుతారో చెప్పలేము అనేది అసలు చరిత్ర చూసినట్టయితే మనకు అర్థమవుతూ ఉంది. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి కామెంట్స్, నేనే రాజు నేనే మంత్రి అన్న వ్యాఖ్యలు ఆ వ్యూహాత్మకంగా నయా రాజకీయ వ్యూహంలో భాగంగా ఉత్తేజపరిచే విధంగా ఆ పార్టీ నాయకుల్ని, సీనియర్స్కి ఒక హెచ్చరికలాగా ఆయన కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేయటంలో భాగంగా నయా రాజకీయ వ్యూహంగా మనం చెప్పవచ్చు. ముందు కాంగ్రెస్ ఫలితాలు ఇంకా ఈ విధంగానే ఉంటాయా? రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యూహాల్లో ఇంకా సక్సెస్ అవుతారా? ఏ విధంగా ప్రజా తీర్పు ఉండబోతుందనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.